కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరంన్నర అయిన తర్వాత సడన్ గా ఎస్ఈజెడ్ రైతుల మీద ప్రేమ వలకపోస్తుంది. సెజ్ రైతుల మీద కొత్తగా వాళ్లే ఒక మెమో ఇచ్చి, జీవో కాదు, గవర్నమెంట్ ఆర్డర్ కాదు, ఒక మెమో ఇచ్చి ఈ 2800 ఎకరాల భూమిని రైతులకి చంద్రబాబు నాయుడు గారే తిరిగిచ్చినట్టు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారే తిరిగి ఇచ్చినట్టు వాళ్ళు వారం రోజులు బట్టి ఎల్లో మీడియాలో జనాన్ని అదేదో పెద్ద గొప్ప కింద పాలాభిషేకాలు, తర్వాత వాళ్ళ పొగుడుకోవడమే కాకుండా మళ్ళీ ఎల్లో మీడియాలో, అది ఈనాడు పేపర్లో నా గురించి రకరకాలుగా అవాకులు చెవాకులు, మా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇవన్నీ మొదలుపెట్టారు. సరే, మొన్నే కొత్తగా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మెమో ఇచ్చారు, గవర్నమెంట్ ఆర్డర్ కాకుండా. మరి గవర్నమెంట్ ఆర్డర్ కాకుండా మెమో ఇస్తే 2024 డిసెంబర్ 5, 2024 డిసెంబర్ 5 ఈనాడు పేపర్. ఈనాడు వారిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఛాలెంజ్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను కూడా. ఎందుకంటే మేము జగన్ గారి వెనకాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరగడానికి సిద్ధపడ్డామంటే ఈ ఎల్లో మీడియా దాటికి కూడా తట్టుకోవడానికి సిద్ధపడినట్టే లెక్క. మెగాస్టార్ చిరంజీవికి దిక్కులేదు, మేమంతా ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవికి దిక్కులేదు మీ ఎల్లో మీడియాతో. ఆయన్నే కొట్లిప్పు రోడ్డు మీద నిలబెట్టారు, ఇంకా మేమంతా. మరి డిసెంబర్ 5 కుడి చేత్తో ఇచ్చి రైతులకి, ఎడం చేత్తో లాక్కుని, కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కుని పెద్ద ప్రమోషన్ అటు నా గురించి ఈనాడు ఫ్రంట్ పేజ్లో, ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజ్లో రైతుల్ని అన్యాయం చేసి భూములు కట్టేసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. అంటే ఆ రోజు మేము కుడి చేత్తో ఇచ్చామంటే ఆ రోజన్నా మీరు అబద్ధం రాసి ఉండాలి, లేదంటే మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం ఇస్తుందంటే ఈ రోజన్నా మీరు అబద్ధం మాట్లాడుతుంటా ఉండాలి. ఈ రోజన్నా ఒకటి చెప్పదలుచుకున్నాను నేను ఎల్లో మీడియా వారికి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా మెమో కాదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మాజీ మంత్రి కన్నబాబు గారి నేతృత్వంలో కొంతమంది ఐఏఎస్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ రైతుల తాలూకు సమస్యల్ని ఆలకించి వారి సమస్యలు, వారి డిమాండ్స్ మేరకు 2800 ఎకరాల భూమి ఆ రోజు జగన్ గారు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఆ 2800 ఎకరాల్లో 1400 ఎకరాలు ఆల్రెడీ రైతుల దగ్గర రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా 1000 ఎకరాలు 13 ఎకరాలు ఉన్నట్టుకుంది. మీరు గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు, మెమో ఇచ్చారు. మెమో ఇచ్చి మేమే పంచుతున్నాం, జగన్ గారికి ఏం సంబంధం లేదు అని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మళ్ళీ దాన్ని కొనసాగింపు మళ్ళీ మా మీద నిందలేస్తున్నారు. అదే పేపర్లో మళ్ళీ మీరే నిజం చెప్తున్నారు. ఆ రైతులు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. రైతు సంఘ వీడియోలు కూడా ఉంటాయి, రైతు సంఘ నాయకులు, వామపక్ష నాయకులు వీడియోలు కూడా ఉంటాయి. వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు కట్టేసి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం టైంలో అట్రాసిటీ కేసులు కట్టేసి రిమాండ్కి పంపించి 60 రోజులు 70 రోజులు రిమాండ్కి పంపించిన రైతుల్ని, వందలాది మంది రైతుల్ని రిమాండ్ ఖైదీలతో ఏ పని చేయించరు జైలులో. కానీ వాళ్ళతో బాత్రూమ్లు క్లీన్ చేయించి, సెల్ క్లీన్ చేయించి, బాత్రూమ్లు క్లీన్ చేయించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళని మానసికంగా కృంగదీసి వాళ్ళ భూములు లాక్కుందామని ఒక కుట్ర పన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో. కానీ వాళ్ళు ఎక్కడా చెల్లించలేదు. 20 సంవత్సరాలు పోరాడారు. మీ బెదిరింపుకి వాళ్ళు బెదిరిపోలేదు. మరి జగన్ గారు భూములు ఇచ్చిన తర్వాత ఆ భూములు
వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకున్నారు. రైతు అమ్ముకుంటే కనుక్కోవడం తప్పే ఉంది, నేను రైతు దగ్గరే కదా కొనుక్కున్నాను. వాళ్ళు నచ్చిన రేటుకి అమ్ముకున్నారు. ఆ రేటుకే నేను కొన్నాను. పోనీ ఈ రోజు కూడా ఆ రేటుకి ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు దానికన్నా తక్కువ అయిపోయింది వాల్యూ. చంద్రబాబు నాయుడు గారు కాలు ఎడితే రియల్ ఎస్టేట్ బొక్కుమంటది. ఏదో 1,00,000 2 లక్షలు పెరుగుతుందని చెప్పేసి ఆశపడి కొనుక్కున్నాను. సరే ఆ రేటు ఇచ్చేస్తాను కూడా వెనక్కి. ఈ ఈనాడోళ్ళకి ఎల్లో మీడియాకి ఇచ్చేస్తాను కూడా. ఎందుకంటే మమ్మల్ని గొడ్లు ఇప్పుతున్నారు, మమ్మల్ని కూనీకోర్లు చేస్తున్నారు, మా పరువు తీస్తున్నారు, మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన పార్టీలో మేము పనిచేస్తున్నట్టు మీకు మా మీద దొబ్బుతే, మా మీద కోపం. అదేవిధంగా పీపీపీ మోడ్ గురించి ఒక్కసారి గతం ఈ సెజ్కి రిలేషనే ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు 1999లోనే 370 కోట్లు పెట్టుబడి పెట్టి కాకినాడ సీపోర్ట్కి 370 కోట్లు ప్రజాధనం. చంద్రబాబు నాయుడు గారు ధనం సుమా కాదు సుమా, ప్రజాధనం పెట్టుబడి పెట్టి 3 బెత్తలు కట్టిన తర్వాత 370 కోట్లు పెట్టుబడి పెట్టి కట్టిన తర్వాత పీపీపీ మోడ్ లో కేవీ రావు అనే ఆయన బినామీకి ఆ పోర్టు కట్టబెట్టడం జరిగింది. కేవీ రావు అనే ఆయన బినామీకి ఆ పోర్టు కట్టబెట్టడం జరిగింది. మరి పీపీపీ మోడ్ లో 370 కోట్లు ప్రభుత్వ ధనం వెచ్చించి 3 బెత్తలు కట్టి మరి కేవీ రావుకి 50 కోట్లకి అప్పనంగా అంటగట్టేసావు కదా నువ్వు చంద్రబాబు నాయుడు. మరి ఆదాయం నీ బినామీకి నీకు వస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి మిగులుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. దానికి కూడా ఈనాడు వారు ప్రచురించి సమాధానం చెప్తే అందంగా ఉంటుంది. పోర్టే కాకుండా ఆ పోర్ట్ అనుసంధానించి ఉన్న భూములు ఆ రోజుల్లోనే ఎకరం రూపాయి కేవీ రావుకి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్ లో కట్టబెట్టిన పరిస్థితి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ కేవీ రావు గారు బ్యాంకులో భూములు 10 లక్షలకి, ఆ రోజుల్లో 10 లక్షలకి 15 లక్షలకి తాకట్టు పెట్టుకుని మన పిఠాపురం నియోజకవర్గం తొండంగి మండలంలో సెజ్ కోసం ఎకరం 3 లక్షలకి రూపాయికి ఇస్తే 10 లక్షలకు, వేలాది ఎకరాలు 10 లక్షలకు తాకట్టు పెట్టుకుని తొండంగి మండలం కొత్తపల్లి మండలం సెజ్ రైతుల దగ్గర 3 లక్షలకి ఆయనే స్వయంగా ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి బినామీ కేవీ రావు గారు. ఎలాగా? పీపీపీ మోడ్ లో ఎకరం రూపాయికి ఇస్తే ఆ భూమి బ్యాంకులో 10 లక్షలకి 15 లక్షలకి తాకట్టు పెట్టి ఆ డబ్బులతో చంద్రబాబు నాయుడు గారి బినామీ కేవీ రావు గారు కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం తొండంగి మండలం తొన్ని నియోజకవర్గంలో భూములు కొనడం మొదలెట్టాడు. పోర్టు అదనం, పోర్టుకు సంబంధం లేకుండా ఆ రోజుల్లోనే 370 కోట్లు ప్రభుత్వ పెట్టుబడి. అంటే ఈరోజు 8,000 కోట్లు, ఈ రోజు లెక్కల్లో 8,000 కోట్లు. ఏదైనా ఒక్క రూపాయి గవర్నమెంట్కి ఆదాయం వస్తుందా? మీ బినామీకి నీకు వస్తుంది. మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళని ఎల్లో మీడియాలో అమ్మో కూనికోర్లు, బాబాయ్ కూనికోర్లు, అవినీతి పరులు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. మేము పెరుగుతూ పోతాం కానీ మేమేం లొంగం. ఎల్లో మీడియాకి అది డిసైడ్ అయ్యే మేము జగన్ గారు వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను మాట్లాడినట్టు నేను కట్టుబడి ఉంటాను. ఆన్ రికార్డ్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను కట్టుబడి ఉంటాను. మీకు దమ్ముంటే చేతనైతే మీ పేపర్లోని టీవీలోని ప్రచురణ చేయండి. సంవత్సరం నుంచి అవినీతిపరుడు, అమ్మ బాబాయ్ అవినీతిపరుడు, అమ్మ బాబాయ్ కూనీకోరు, ఇంకా వాళ్ళ నోటికి వేసొస్తే అది మాజీ మంత్రి. తీర్పును కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇటు గురేసే వాళ్ళ, ఇంటి జైల్లో పెట్టే వాళ్ళ తీర్పును కూడా పేపర్లోనే. అంటే మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళ నోటికి వచ్చినట్టు నచ్చినట్టు. చంద్రబాబు నాయుడు రూపాయికి ఎకరం ఇచ్చేసి ఏం మాట్లాడరు? అది గొప్ప, చాలా గొప్ప. 370 కోట్లు ప్రజాధనంతో ఉపయోగించి కాకినాడ పోర్టు కొడితే అది 50 కోట్లకే వెంటనే
ఇచ్చేసి తన బినామీకి ఇచ్చేస్తే అది గొప్ప. ఎవరికి డబ్బు వస్తుంది కాకినాడ పోర్టు వల్ల? నీ బినామీకి నీకు తప్పిస్తే ఎవరికైనా రూపాయి వస్తుందా గవర్నమెంట్కి? మరి 17 మెడికల్ కాలేజీలు ఎకరం 100 రూపాయలు. జగన్ గారు ప్రజల కోసం ప్రజల ఆస్తి క్రియేట్ చేస్తే సంపద సృష్టి పేరుతో ఎకరం 100 రూపాయలు నువ్వు దాదాదత్తం చేసి. దయచేసి ప్రజలు మరొకసారి చెప్తున్నాను, డిసెంబర్ 5, 2024 గత ప్రభుత్వంలో సెస్ భూములు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో నొక్కేసి మళ్ళీ ఒకసారి ఒక్కనంతరాన్ని 20 సంవత్సరాల రైతులు పోరాటం చేశారు. నెలల తరబడి మీరు జైల్లో ఉండి వాళ్ళతో బాత్రూంలు అయ్యి కడిగించినా సరే వాళ్ళు లొంగలేదు. వాళ్ళతో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని నేను అంటలేదు, చేయించుకున్నాను. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు వాళ్ళతో. దానికి సరిపడా మొత్తంలో వారికి డబ్బులు ఇచ్చి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి. రోడ్డుకి ఏం చేస్తే అది కాకమ్మ కథ. ఎంత బురద పడితే అంత బురద చల్లేడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.